ఈసారి ఇక్కడ ఎవరు వచ్చే అవకాశం ఉంది? మా నవీన్ అంటే వాళ్ళు ఆల్రెడీ సింపతి కూడా చూపిస్తారు, గోపీనాథ్ గారు లేరని, ఇది ఏమి ఉండదంటే. నవీన్ 10 మందికి సహకరించే మనిషి, ఏదైనా హెల్ప్ చేసే మనిషి, ప్రాణం ఇచ్చే మనిషి. వాళ్ళ ఫాదర్ కూడా మాకు అన్నయ్యే, శ్రీశైలం అన్న. శ్రీశైలం యాదవ్ గారు ఇక్కడ ఏమన్నా మంచి పనులు ఏమన్నా చేస్తుంటాట? ఆయన చేస్తాడు, పిల్లలతో చేపిస్తాడు. ఆయన ముందుకు రాకపోయినా ఎవరైనా ఇంటికి వచ్చినారనుకో, అన్న నాకు ఇది కావాలి, ఏం కావాలి, చదువులా మీ పిల్లలు, అది ఇల్లు ఇబ్బంది ఉందా, అది నీకే, వాళ్ళకి ఏది చేతనం అయితే మనకి అనుకూలంగా ఉంటాడు. మంచి మనిషి మా నవీన్. మా నవీన్ అంత స్వతంత్రంగా ఇంటికి వెళ్తే మాట్లాడగలుగుతాడా మరి? అరే ఆయన మా కళ్ళు పిల్లగాడు, వాళ్ళ అన్నయ్య, వాళ్ళ ఫాదర్ నేను అన్నయ్య అని పిలిచా, మరి మా మనిషి మాతో మాట్లాడా? మా పిల్లగాడు కూడా వాళ్ళ ఇంటికి అందుబాటులో పోతాడు. మేము చేసేదే మేము దాని గురించి చేస్తున్నాం. అంటే ఒక పక్కన చూస్తే వాళ్ళు ఒక పక్కనే టీఆర్ఎస్ కూడా మేమే గెలుస్తాము ఈసారి వస్తాము అంటే 10 మంది 10 రకాలుగా అనుకుంటారు. మా ఏరియాకి మాకు నవీన్ కావాలి, మేము సాధించుకుంటాం. ఎందుకు నవీన్ యాదవ్ గారికే ఓటు వేయాలంటే ఏమని చెప్తారు బాగుంది? అంటే ఏమైనా మంచి పనులు ఏమన్నా మీకు వచ్చి ఇంటికి వచ్చి పలకరించి బాగుంది అని చూస్తుంటారా? ఆయన వచ్చి రాకపోతే మాకు ఏమైనా పని ఉంటే ఆయనకి 10 పనులు ఉంటాయి కాబట్టి ఆయన ఏమి రాడు. మేము పోతే మమ్మల్ని ఇమ్మీడియట్గా ఏంటి బాబాయ్ అని పలకరిస్తాడు 100%. ఏమన్నా మీకు మంచి పని ఏమన్నా ఇది కానీ చేసి? నేను చెప్తున్నాను కదండి, మా బాబుని పంపిస్తా, మా బాబు వెళ్ళగానే ఇమ్మీడియట్గా మాకు రెస్పాన్స్ ఉంటుంది. మాకు ఎవరికైనా ఏదైనా కావాల్సిన కూడా మాకు హెల్ప్ చేస్తాడు. అందులో ఏమి ఇబ్బంది లేదు మాకు. మా నవీన్ మాకు కావాలి, మేము గెలిపించుకుంటాం.